టాలీవుడ్ లో సమ్మె సైరన్ మోగింది. వేతనాలు పెంచాలనే డిమాండ్ తో సినీ కార్మికులు బంద్ పాటిస్తూ ఉన్నారు. ఈ రోజు నుండి సినిమా షూటింగ్స్ నిలిచిపోనున్నాయి. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు షూటింగ్స్ కి రాబోమని తేల్చి చెప్పేసింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్. 3 ఏళ్లకోసారి 30% వేతనం పెంచాలన్నది టాలీవుడ్ లో పెట్టుకున్న రూల్. ఈ నిబంధన ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తోంది తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్. అంతేకాదు పెంచిన వేతనాలను ఏ రోజుకా రోజు చెల్లించాలని మరో షరతు విధించారు. ఈ 2 ప్రధాన డిమాండ్స్ ను ఒప్పుకుంటేనే షూటింగ్స్ చేస్తామంటున్నారు సినీ కార్మికులు. ఈ షరతులకు అంగీకరించిన నిర్మాతల సినిమాలకు మాత్రమే పనిచేస్తామని చెప్తున్నారు. వేతనాల పెంపు డిమాండ్ పై కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. రీసెంట్ గా ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య చర్చలు విఫలమయ్యాయి. రూల్స్ ప్రకారం 30% వేతనాలు పెంచాలని ఫెడరేషన్ ప్రతినిధులు డిమాండ్ చేస్తుంటే కేవలం 5% మాత్రమే పెంచుతామంటున్నారు నిర్మాతలు. 3 ఏళ్లకోసారి వేతనాలు పెంచాల్సిన గడువు జూన్ 30తోనే ముగిసిందని, అయినా ఇప్పటి వరకు ఆగామని, ఇక ఇప్పుడు పెంచాల్సిందేనని తేల్చి చెప్తున్నారు. ఈ సమ్మెతో అల్లరి నరేష్ సినిమా ఓపెనింగ్ కూడా వాయిదా వేసుకున్నారు. ఉదయం 11 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతలు అత్యవసర సమావేశం కానున్నారు. షూటింగ్స్ బంద్ పై చర్చిస్తారు.